తొలిసారి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పదవి వరించింది ఆయనను. బీజేపీ నుంచి సీనియర్లు ఉన్న తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కింది. 3 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వర్మను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. भूपतिराजू श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు భూపతిరాజు శ్రీనివాసవర్మ. డబుల్ ఎంఏ చేసిన ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1980వ దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా పనిచేసిన వర్మ 1991లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేవైఎం జిల్లా అధ్యక్షుడి నుంచి పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఏడాది కాలంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు ఈసారి పార్టీ అధిష్టానం అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చింది. టీడీపీ, జనసేన మద్దతుతో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. 34 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించింది. తొలి విజయంలోనే మోదీ కేబినెట్లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు శ్రీనివాసవర్మ.